నమస్తే. ప్రస్తుతం మనం ఐటీసీ కోహినూర్ దగ్గర ఇక్కడ కుమారి ఆంటీ ఒక ఫుడ్ స్ట్రీట్ వెండర్ కాస్త చాలా చర్చనీయాంశం అవుతుంది. అనేకంగా సోషల్ మీడియాలో తను పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో ఒక్కసారి ఇక్కడ అందరూ కూడా ఆ టేస్టీ ఫుడ్ అంటూ అధిక సంఖ్యలో జనం రావడంతో ఇక్కడ గుమిగూడిన పరిస్థితి. ఇక ఇటువైపు వెళ్తున్నటువంటి ట్రాఫిక్ రద్దీతో సహా ఇబ్బందులు పడుతున్న తరుణంలో పోలీసు అధికారులు కాస్త ఇక్కడ వచ్చినటువంటి ట్రాఫిక్ నియంత్రణ కోసం పెద్ద ఎత్తున కొన్ని ఆంక్షలు విధించారు. ఏకంగా కుమారి ఆంటీ యొక్క వెహికల్ కావచ్చు, లేకపోతే ఇక్కడ తను ఒక ఫుడ్ స్టాల్ కారణంగా అధిక సంఖ్యలో ఇక్కడ జనం తరలి రావడంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తున్నాయి. కాబట్టి వాటిని నియంత్రించే విధంగా కొన్ని ఆంక్షలు విధించి ఆ వెహికల్ తొలగించాలంటే, లేకపోతే ఎక్కడైతే కొంతమంది వెహికల్స్ వచ్చి ఇక్కడ అడ్డుగా నేరుగా స్టాల్ ముందు పెట్టడంతో ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో దాని మీద ఫైన్లు వేయడం కావచ్చు, లేకుంటే అక్కడ ఆ కార్స్ పెట్టి ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే దాని మీద ఫైన్లు వేయడం లాంటివి జరిగాయి. అయితే ఈ యొక్క అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. నిన్న సాయంకాలం వరకు కూడా పెద్ద ఎత్తున కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ తొలగించాలంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం నేపథ్యంలో ఈరోజు చీఫ్ పిఆర్ఓ అయోధ్య రెడ్డి సీఎం పిఆర్ఓకి సంబంధించిన వ్యక్తి ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అథారిటీ, అట్ ద సేమ్ టైం అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, కుమారి ఆంటీని డిస్టర్బ్ చేయొద్దు. ఇది ప్రజాప్రభుత్వం. నేరుగా ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే నిజంగా అక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా ప్రయత్నం చేసిన అందరూ కూడా మేము ఎంకరేజ్ చేస్తామంటూ చెప్పారు. మరోవైపు విత్ ఇన్ ఏ షార్ట్ టైం విజిట్ చేస్తారని కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి సైతం విజిట్ చేస్తారంటూ కూడా ట్విట్టర్లో తను పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ అధికారిని సంప్రదించినప్పుడు మాత్రం మాకు ఎటువంటి అఫీషియల్ ఆర్డర్ లేదు, ఎవరిని డిస్టర్బ్ చేయడం లేదు, కేవలం అక్కడ ప్రైవేట్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మేము తొలగిస్తున్నాం, ఆ వెహికల్ని తీసుకురావద్దని చెప్పాను తప్ప ఇక్కడ కుమారి ఆంటీ స్టాల్ను తొలగించే ఉద్దేశం కానీ తనని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కానీ ఎవరికి లేదంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. కొంతమంది జనములను వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ట్రాఫిక్ నియంత్రణ కోసమే కుమారి ఆంటీని తొలగించారు. ఏకంగా ఈ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ రేవంత్ రెడ్డిని దాకింది. రేవంత్ రెడ్డి సైతం దిగొచ్చి చేస్తామని డిస్టర్బ్ చేద్దామని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏం జరిగింది? ప్రస్తుతానికి ఇక్కడ ట్రాఫిక్ చాలా ప్రాబ్లం ఉండే. నిన్న మొత్తం పోలీస్ వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేసి వరకు అది సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళింది. ఆయన స్పందించి ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయాలి. ఏం చెప్తున్నారు మరి? ఇక్కడ ప్రైవేట్ వాహనాల మీద మేము ఫైన్లు వేస్తున్నాం, ఎవరిని డిస్టర్బ్ చేయడం లేదు, కుమారి ఆంటీని డిస్టర్బ్ చేసే ఉద్దేశం మాకు లేదు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్ని కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఈ ట్రాఫిక్ తో అని చెప్పని అంటున్నారు. అది కరెక్ట్, వాళ్ళు ఇబ్బంది పడట్లేదు. నిన్న చేశారు అది యాక్చువల్గా ఇది మొత్తం ట్రాఫిక్. ఈ రోజు అయితే అలాంటిది ఏం లేదు. వెహికల్ ఆపకుండా వేరే సైడ్ ఆపుకొని ఇక్కడ తినేసాడని చెప్పారు వాళ్ళు. పార్కింగ్ వేరే దగ్గర పెట్టి ఇక్కడ తినేసండి. పోలీసు వాళ్ళు కేవలం కుమారి ఆంటీని మాత్రమే ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు కదా? లేదు, కాదండి, అలాంటి ఏం లేదు. ప్రైవేట్ వాహనాలు ఇబ్బందితోనే అక్కడ ఇబ్బంది పెట్టాలి. అంతే అంతే. మీరు ఇక్కడ రెగ్యులర్ తినేవాళ్ళ? రెగ్యులర్ తినేవాళ్ళం. టేస్ట్ బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది. ఈ టేస్ట్ ద్వారా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ రాబోతున్నాడు. ట్విట్టర్లో ఏం పెట్టిందంటే ప్రజాపాలన ఇది, నేరుగా ప్రజల యొక్క అభిప్రాయం మేరకు మేము పనిచేస్తాం, షార్ట్లీ నేను కూడా విజిట్ చేస్తానంటే ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ఎట్లా చూస్తారు దీన్ని? చాలా మంచి విశేషం అండి. చిరు వ్యాపారులను చూడడానికి ఫస్ట్ సీఎం రేవంత్ తర్వాత ఎవరైనా సరే ఇలాంటి చేయడం అంటే చాలా మంచి పని. అందుకు ఒకసారి రేవంత్ రెడ్డికి చాలా కృతజ్ఞతలు చెబుతున్నాయి. ఇక్కడ ఎంతమంది సుమారుగా ఒక రోజులో ఎంతమంది వస్తారు ఇక్కడికి? చాలా 200-300 వరకు వస్తారు. ఒకసారి ఇక్కడ పబ్లిక్ మనం క్రౌడ్ చూడొచ్చు. మొత్తం కూడా ఒకసారి చూడండి క్రౌడ్, మీకు ఒకసారి చాలా విపరీతమైన క్రౌడ్ అయితే ఇక్కడ ఉన్నది. మొత్తం మీద కుమారి ఆంటీ అనే ఒక వ్యక్తి తన స్ట్రీట్ వెండర్ ఆ ఫుడ్ చాలా సక్సెస్ఫుల్ గా సోషల్ మీడియాని చాలా వేగవంతంగా ప్రచారం చేసింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోని ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రచారం మొత్తం కూడా ట్రాఫిక్ తో నిండిపోయిన పరిస్థితి. ప్రైవేట్ వాహనాల నుంచి వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇష్టానురీతిగా ట్రాఫిక్ అక్కడ పార్కింగ్ చేసి తర్వాత ఫుడ్ తినేందుకు వెళ్ళే సమయంలో ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్నాయి. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ నిబంధన కోసమే పలు ఆంక్షలు విధించి మేము ఇక్కడ చేపడుతున్నాం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతున్న అంశం ఏంటంటే ఏకంగా ఒక ఏసీపీ సైతం ట్రాఫిక్ నియంత్రణ కోసం వచ్చారు. ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేస్తా. జనరల్గా ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ అధికారులు చాలా తక్కువ సంఖ్యలో ఇద్దరు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా పోలీస్ వాహనాలు ఉన్నాయి. అధిక సంఖ్యలో ఏకంగా ఒక ఏసీపీ సైతం వచ్చి ట్రాఫిక్ పోలీసులు, సివిల్ డిపార్ట్మెంట్ పోలీసు అందరూ కూడా వచ్చి ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎంతటి తీవ్ర స్థాయిలో ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ కుమారి ఆంటీని డిస్టర్బ్ చేసే ఉద్దేశం ఎవరికి మాత్రం లేదంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. కానీ ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఏకంగా ఇప్పుడు ట్విట్టర్లో పోస్ట్ చేసిన అంశం ఏదైతే ఉందో నేరుగా సీఎం పిఆర్ఓగా పనిచేస్తున్నటువంటి అయోధ్య రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ అంశం చర్చనీయాంశం అవుతుంది. సో ఆయన పోస్ట్ చేసిన అంశం కూడా కేవలం అధికారికంగా మాకు ఎటువంటి ఆదేశాలు అయితే లేవు, డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ట్రాఫిక్ నియంత్రణ కోసం కేవలం ట్విట్టర్లో మీరు ఏ రకంగా అయితే పోస్ట్ చూసారో ఆ పోస్ట్ మాత్రమే చూసాను తప్ప ఇంకా అధికారిక ఇన్ఫర్మేషన్ మాకు ఎటువంటిది జారీ కాలేదు. ఇంకా అక్కడ ఊహించినట్టుగా ఇక్కడ డిస్టర్బ్ కూడా చేయడం లేదు కుమారి అంటే కేవలం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మాత్రమే కోరుతున్నామంటేగా పోలీసు అధికారులు చెప్తున్నారు. లేదు, రెగ్యులర్గా రానండి. నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఎప్పుడన్నా బాక్స్ చేయాలన్నప్పుడు వస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ ఫుడ్ బాగుంటుంది? ఫుడ్ ఓకే బాగుంటుందండి. మీ ఈ ఒక్క స్టాల్ అనే కాదు, నేను 2-3 స్టాల్ కూడా తిని చూశాను. ఈక్వల్గా ఉంటుంది. సెన్సేషన్ అవ్వడానికి కారణం ఏంటి కుమార్ అంటే? గతంలో ఇంత పెద్ద ట్రాఫిక్ లేకుండా ఎంత సెన్సేషన్ అవ్వడానికి కారణం మీడియానే. యూట్యూబ్ ఛానల్స్, చిన్న యూట్యూబర్స్ వచ్చి ప్రమోట్ చేస్తే ఏ చిన్న స్టాల్ అయినా ఫేమస్ అవుతుంది. సో కుమార్ ఆంటీ అలా ఫేమస్ చేస్తారు. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళు కావాలని కుమారి ఆంటీ స్టాల్ తొలగించాలని
ప్రయత్నం చేశారు లేకుంటే వెహికల్స్ మాత్రమేనా? లేదు, కావాలని వాళ్ళు ఎందుకు చేస్తారండి? అలా ఏం కాదు. మీరు ట్రాఫిక్ ఇంతకుముందు చూస్తుంటే ఇంత మేము ఫ్రీగా ఇక్కడ బండి పెట్టుకుని పార్క్ చేసి ఇక్కడే పెట్టుకుని తినేవాళ్ళం. ఇప్పుడు అలా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది బండి పార్క్ చేయడానికి. కొంతమంది ఇలా అడ్డంగా పెట్టి కార్లు కూడా పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుంది అంతే. ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది ఇక్కడ. ఇటు సైడ్ ఆఫీస్ మెయిన్ ఆఫీసులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇటు తిరిగి వీళ్ళు రావాలి, ఇనార్బిట్ మాల్ నుంచి ఇలా రావాలని కూడా ఇబ్బంది అవుతుంది కొంతమందికి, మధ్యాహ్నం మాటలు ఎస్పెషల్లీ. ట్రాఫిక్ సమస్యతో కుమార్ ఆంటీ కేసు ఏంటంటారా? అలా కాదు, యూట్యూబ్ వల్ల ఇప్పుడు ఫేమస్ అయిపోయారు కదా, ఆవిడ గురించి చాలా మంది క్రౌడ్ పెరిగిపోయింది. యూట్యూబ్లో ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఆంటీ రీల్స్ వస్తున్నాయి. సో ఏంటో చూద్దామని కొంతమంది వస్తూ ఉంటారు కదా. సో అలా నేను తిందామని వచ్చాను మామూలుగా. ఒకసారి సమ్టైమ్స్ బాస్ మిస్ తీసుకురాము కదా, తిందాం, ఇక్కడ బాగుంటుంది ఫుడ్. అదే చెప్తున్నాం కదా, నిన్నే బాగా హైలైట్ చేస్తారు కదా, మీడియా అంతా హైలైట్ చేసిన వల్ల ఆవిడే హైలైట్ అయ్యారు ఇప్పుడు కూడా. అందుకే ఇప్పుడు పెట్టలేదని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేసి, అవును ట్వీట్ చేసిన నాకు మీ మీడియా ద్వారా తెలిసింది, నాకు నేను చూడలేదు. బట్ పెట్టుకొచ్చనే ట్వీట్ చేశారంట. సో ప్రజాపాలన కదా ఇదంతా చాలా బాగా చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరికీ. స్ట్రీట్ వెండర్ కోసం కూడా నేరుగా సమస్య ఆయనే పరిష్కారం. అదే ప్రజాపాలన అంటే ఇలాగ ఉంటుందని ఆయన చూపించారు. చాలా బాగా చేశారు ఆయన అయితే. మీలాగే షార్ట్లో నేను కూడా విజిట్ చేస్తాను ట్వీట్ చేసిండు ఆయన. అవును చూసాను, మీ ద్వారా తెలిసింది నాకు ఆ విషయం కూడా, నేను చూడలేదు. బట్ చాలా హ్యాపీ. ప్రజాపాలన అంటే చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి 50 days అయిందనుకుంటే ప్రభుత్వం. చాలా వరకు ప్రజాపాలన అన్నీ చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. ఇంకా వచ్చే సంవత్సరాలు కూడా ఇలాగే మంచి పాలన అందించి ప్రజలకు అందించి మంచి స్ఫూర్తినిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో పోలీస్ అధికారులు కూడా ట్రాఫిక్ నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ట్రాఫిక్ టోయింగ్ వెహికల్తో కూడా వాళ్ళు ట్రాఫిక్ అడ్డంగా ఉన్నటువంటి ఏదైతే వెహికల్స్ రోడ్డుకు అడ్డంగా నిలబడి ట్రాఫిక్లో పార్క్ ఎటువంటి నియంత్రణ లేకుండా పార్కింగ్ చేసేసి ఇక్కడ ఫుడ్ స్టాల్స్లో ఫుడ్ తినడం చూసిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తుంది కాబట్టి ట్రాఫిక్ తొలగించే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి మనం చూడవచ్చు ఇక్కడ విజువల్స్లో ట్రాఫిక్ పోలీస్ సైబరాబాద్ టోయింగ్ వెహికల్ వచ్చేసింది. సో ఇది ప్రధాన కారణం. అయితే కుమారి ఆంటీని కావాలని తొలగించేటువంటి ప్రయత్నం కానీ తన స్టాల్ని అడ్డుకునే ప్రయత్నం కానీ ఎక్కడా లేదు. కేవలం ఇక్కడ ఇష్టానుసారంగా ఇష్టరీతిన ఎవరు పడితే వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్లో వచ్చి ఇక్కడ పార్క్ చేసి ఫుడ్ తినేందుకు వెళ్తున్న నేపథ్యంలో చాలామంది ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతున్నాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నంగా మేము ఈ రకంగా ట్రాఫిక్ సమస్యలు క్రియేట్ అవుతున్నాయి కాబట్టి మాత్రమే తనపైన ఒక కేసు చేయడం జరిగింది. సో దాని కారణంగా కుమారి ఆంటీని తొలగించారంటగా పెద్ద ఎత్తున వార్త వచ్చింది. కానీ నిజానికి ఇది కాదంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనం టోయింగ్ వెహికల్స్ చూడవచ్చు. ఆల్రెడీ కొన్ని వెహికల్స్ కూడా ఇందులో ఎక్కించారు ట్రాఫిక్ పోలీస్ అధికారులు. కోహినూర్ దగ్గర ఇక్కడ సుమారుగా ఈ ఆపోజిట్ రోడ్లో సుమారుగా 10 నుంచి 20 స్టాల్స్ వరకు అయితే ఉన్నాయి. కానీ ఎందుకు గతంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు క్రియేట్ చేయబడిందని అంటే కుమారి ఆంటీ అనే ఒక స్టాల్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో తను కాస్త సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి క్రౌడ్ వస్తుంది. సో ఈ క్రౌడ్ అంతా కూడా రావడంతో ఏమైపోతుందంటే ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నాయి. సో అధిక సంఖ్యలో ప్రైవేట్ వాహనాలు వచ్చినందరూ కూడా ఒక నియంత్రణ లేకుండా ఎటువంటి నియంత్రణ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ మొత్తం ఉల్లంఘనలు జరిపి నేరుగా రోడ్డు పైనే ట్రాఫిక్ సమస్య వచ్చే విధంగా పార్కింగ్ చేయడాలు కావచ్చు, ఆ తర్వాత వెంటనే వెళ్ళి ఫుడ్ స్టాల్లో వాళ్ళు కన్జ్యూమ్ చేయడం ఫుడ్ తినడం కావచ్చు అని జరుగుతుంటే సో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్న ఉద్దేశంతోనే ఇక్కడికి కొంతమంది పోలీసు అధికారులు చేరుకొని అందరూ కూడా ఈ ట్రాఫిక్ సమస్యల ఆంక్షలు విధించి కుమారి ఆంటీపై చిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఇది కాస్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ సమస్య లేదు, నేరుగా వచ్చి ఇక్కడ చాలామంది కూడా పార్క్ చేసుకొని తినేవాళ్ళు. కానీ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కారణంగా కుమారి ఆంటీ దగ్గరికి ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ రావడం. ఇందాక మనం చూసినట్టయితే కొంతమంది నేరుగా ఏలూరు నుంచి 100 కిలోమీటర్ల దూరం నుంచి సంగారెడ్డి నుంచి ఆ చోట్ల నుంచి కూడా వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. అంటే సోషల్ మీడియా ప్రభావం అంత మేరకు ఉన్నది మరి. సో సోషల్ మీడియా ప్రభావం కారణంగా కుమారి ఆంటీ దగ్గర క్రౌడ్ పెరగడం కావచ్చు, ఆ తర్వాత ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం కావచ్చు అన్నీ కూడా జరిగిపోయిన నేపథ్యంలో ఈ ట్రాఫిక్ సమస్యల్ని కొంత అడ్డుకట్ట వేసేందుకు పోలీసు అధికారులు ప్రయత్నం చేస్తూ వాళ్ళు కాస్త ఈ నియంత్రణ పెట్టడంతో చాలా పెద్ద ఎత్తున సమస్యగా మారింది. ఈరోజు చాలామంది కూడా నిన్న చర్చనీయాంశమై ఏకంగా కుమారి ఆంటీపై కేసు కావచ్చు అని జరగడంతో చూద్దామంటూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. కానీ ఈరోజు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కూడా ఓపెన్ చేయలేదు. ఇప్పటికే మనం చూస్తున్నాం ఒక పోలీస్ ఒక వాహనంలో కూడా చాలామంది వెహికల్స్ని కూడా నియంత్రణకు ఉల్లంఘించినటువంటి రూల్ విరుద్ధంగా పార్క్ చేసినటువంటి వాహనాలకు కూడా ఆ పోలీసు వాహనంలో వేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ చాలామంది కూడా ఈరోజు కుమారి ఆంటీ వస్తున్నట్టు చూసినప్పటికీ ఈరోజు అయితే స్టాల్ అయితే ఓపెన్ చేయలేదు. చూడొచ్చు 10-15 సుమారుగా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో కేవలం కుమారి ఆంటీని కట్టడి చేయమేమా ప్రయత్నం కాదు, ట్రాఫిక్ నియంత్రణ ఉల్లంఘించిన వారి మీద ఉల్లంఘనల మీద మేము కేసు వేస్తున్నాం. సో ఆ యొక్క ట్రాఫిక్ సమస్యలు క్రియేట్ చేయబడుతున్నాయి కాబట్టి కుమారి ఆంటీ స్టాల్ పైన మేము కేసు వేయడం జరిగిందంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. కస్టమర్
ఫైన్ కొడతారా సార్? అట్లా కొడతారా సార్ ఫైన్? అట్లా కొడతారా సార్? కస్టమర్ ఫోన్ పే చేసే అంత ఫైన్ కొడతారా సార్? అయితే ఫోన్ పే అనేది ఆ టైం అనేది బిఫోర్ చేసుకోవాలి. బిఫోర్ ఎట్లా చేస్తారు సార్? మనం వాళ్ళకు డాక్యుమెంట్ ఎందుకు కొట్టాం? ఇక్కడ ఆపినందుకు వినండి, ఇక్కడ ఆపినందుకు కొట్టలేము, డాక్యుమెంట్ లేనందుకు కొట్టాము. ఇది క్లారిటీ చేసుకో. ఫస్ట్ నువ్వు వరకు క్లారిటీ చేసుకో. ఇక్కడ ఆపినందుకు నేను కొట్ల కేసు, నీకు పొల్యూషన్ లేదు, యూనిఫామ్ వేసుకోలేవు, అది నేను కొట్టా. చాలా అది 1100 పోయి నువ్వు కోర్టులో పోయి అట్లా వేసుకో, నేను చేసుకుంటుంది. బండి సీజ్ చేస్తా అవసరం.